నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. మనతో పాటు మిస్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. తనకి బీపీ షుగర్ ఉన్నది, తనకి ఛాతీ నొప్పి అని వచ్చారు మన దగ్గరికి. సో ఇన్సిడెంటల్లీ ఆయన సిమ్టమ్స్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేస్తే టీఎంటీ పాజిటివ్ వచ్చింది. యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్లో సిగ్నిఫికెంట్గా బ్లాక్ ఉన్నది. సో తను హస్ టేకెన్ ఎ రైట్ డెసిషన్ మన దగ్గర స్టంట్ వేయించుకోవడం అనేది, ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. నవ్వు మీరు చూస్తున్నారు, హీఈస్ వెరీ హ్యాపీ. అది తన మాటల్లోనే మీరు వినొచ్చు. చెప్పండి శ్రీనివాస్ గారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. యాక్చువల్లీ నేను చిన్న పెయిన్తో వచ్చాను ఇక్కడికి. డాక్టర్ శ్రీదేవి గారు నాకు ఫస్ట్ ఈసీజీ అండ్ 2D ఈకో చేస్తే బాగుంటుందండి, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చని సజెస్ట్ చేస్తే వెంటనే నేను ఫాలో అయిపోయాను. దెన్ ఆఫ్టర్ ఆ రెండు చేసిన తర్వాత అవి కొంచెం బ్లాక్స్ ఉండొచ్చండి, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, తప్పకుండా యాంజియోగ్రామ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. సో నేను ఐ వెంట్ టు అండర్గాన్ టు యాంజియోగ్రామ్ తీసుకున్నాను. దాంట్లో 3 బ్లాక్స్ వచ్చాయి. సో ఇమీడియట్లీ దే సజెస్టెడ్ మీరు ఖచ్చితంగా స్టంట్స్ వేసుకోవాలని చెప్పారు. సో నేను స్టంట్స్ వేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోయింది. నేను చాలా భయపడ్డాను ఫస్ట్లో, ఎందుకంటే ఎప్పుడు కూడా నేను హాస్పిటలైజ్ అవ్వలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో ఇంత ఈజీగా అవుతుందని నేను అనుకోలేదు. అండ్ వెరీ స్మూత్లీ డన్. అండ్ ఇక్కడ ఓనర్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ స్టాఫ్ కానీ ఐఎమ్ వెరీ లక్కీ టు మీట్ డాక్టర్ లక్కీరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెరీ నైస్. నిజంగా ఇంకా కొంచెం నాకు లేట్ అవుతే మరి అది చాలా నా లైఫ్కే ప్రమాదం జరిగేది. బట్ ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ టు గాడ్, థ్యాంక్ టు ఓనర్స్ హాస్పిటల్ అండ్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి, సో తనకి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ బ్లాక్కి స్టంట్ వేయాలా అనేది మనకి ఒక క్రైటీరియా ఉంటాయి. సో తనకి ఆల్మోస్ట్ 3 బ్లాక్స్ ఉన్నాయి. బట్ మన దగ్గర ఆల్మోస్ట్ వీఆర్ హ్యావింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాల్డ్ QFR, అంటే ఫిజియలాజికల్ స్టడీ. అంటే మన బ్లాక్ నిజంగానే మనకు ప్రాబ్లం కాజ్ చేస్తుందా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రేపు బ్లాక్ ఉంది కదా స్టంట్ వేయాలనేది కాదు ఎప్పటికి కూడా. సో మోర్ దెన్ 80% ఉంటే కంపల్సరీ స్టంట్స్ వేయించుకోవాలి. లెస్ దాన్ 50% ఉంటే అవసరం లేదు, మందులతోనే వాడుకోవచ్చు. ఈ 50 to 80% ఆర్ 70% ఏదైతే ఉంటాయో దాన్ని ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాలి. సో మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ కూడా వచ్చేసాయి క్లారిటీగా ఈ బ్లాక్స్కి స్టంట్ అవసరమా లేదా అనేది. సో ఆ విధంగానే మనం QFR టెక్నాలజీ ద్వారా శ్రీనివాస్ గారికి మిగతా బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో కూడా అన్ని దాంతో అనలైజ్ చేసి ఏదైతే సిగ్నిఫికెంట్ బ్లాక్, తనకి ఓన్లీ ఒక స్టంటే వేసాము, 3 బ్లాక్స్ ఉంటే కూడా మిగతా 2 బ్లాక్స్ని మైల్డ్ బెలూన్ డైలటేషన్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చింది. సో అన్నెసెసరీగా స్టంట్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు ఈ టెక్నాలజీ ద్వారా. అవసరం ఉన్న దానికి మనం స్టంట్ చేసుకోవచ్చు. దీనివల్ల పేషెంట్కి కాస్ట్ తగ్గుతుంది. బట్ అండ్ సేమ్ వే పేషెంట్ యొక్క ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లేకుండా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల. సో ఇది మన దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ. సో డెఫినెట్లీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ ఎవరికైనా డెఫినెటివ్ ట్రీట్మెంట్, అంటే అవసరం ఉన్నదానికి వేయించుకోవాలి, మిగతా దానికి అవసరం లేదంటే మనం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వాడి మనకి ఏదైతే అవసరం ఉందో దానికి మాత్రమే చేయించుకొని కూడా మందులు వాడుకొని హ్యాపీగా ఉండొచ్చు. అండ్ స్టంట్ వేసిన తర్వాత డెఫినెట్లీ అందరూ కూడా బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ డెఫినెట్లీ వాడాలి, లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు బీపీ షుగర్ ఉంటాయి ఆల్మోస్ట్ గుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ మెజర్స్ తీసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీ ఆరోగ్యం మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్.